ఒక అందమైన అడవిలో పెద్ద రావి చెట్టుపై ఒక చిలుక తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవించేది. ఒకరోజు భారీ గాలివాన వచ్చింది. బలమైన గాలికి చిలుక గూడు కిందపడిపోయింది. తల్లి చిలుక చనిపోయింది. ఆ ప్రమాదంలో ఒక చిలుక పిల్ల అటుగా వెళుతున్న వేటగాడికి దొరికింది. మరొక పిల్ల సమీపంలోని ముని ఆశ్రమంలో పడింది. కొంతకాలానికి ఆ రెండు చిలుకలు పెద్దయ్యాయి. ఒకటి వేటగాడి వద్ద పెరిగింది, మరొకటి ముని ఆశ్రమంలో పెరిగింది. ఒకరోజు ఆ ప్రాంతరాజు అడవిలో వేటకు వచ్చాడు. ఎవడో వస్తున్నాడు, తరిమేయండి వాడిని. రాజు ముందుకు వెళ్ళి కొంత దూరం వెళ్లేసరికి ఒక ముని ఆశ్రమం కనిపించింది. దయచేయండి మహారాజా, మీరు మా ఆశ్రమానికి రావడం చాలా సంతోషం. రాజు ఆశ్చర్యపడి ఇలా అన్నాడు. ఈ రెండు చిలుకలు చూడడానికి ఒకేలా ఉన్నాయి, కాని వీటి స్వభావంలో ఎంత తేడా ఉంది. అప్పుడు ఆశ్రమంలోని చిలుక ఇలా చెప్పింది. మహారాజా, వాడు నా తమ్ముడే. వేటగాడి వద్ద పెరగడం వల్ల అలా మారిపోయాడు. పెరిగిన వాతావరణం బట్టే మన ప్రవర్తన ఉంటుంది.